కుక్కలు కోతులే కాదు ఇప్పుడు పిల్లులు కూడా మనుషులపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. మనుషుల పాలిట పిల్లులు పులులుగా మారిపోతున్నాయి. కుక్క కాట్లలాగే పిల్లి కాట్లు పెరిగిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో పెరుగుతున్న పిల్లుల దాడుల ఘటనలపై టీవీ9 స్పెషల్ ఫోకస్. ఇప్పటికే వీధి కుక్కలు కోతుల బెడదతో సతమతమవుతున్న వరంగల్ జిల్లా ప్రజలకు పిల్లుల రూపంలో సరికొత్త ముప్పు ఎదురవుతోంది. పిల్లులు కరుస్తున్న కేసులు పెరుగుతున్నాయంటోంది జిల్లా వైద్యారోగ్య శాఖ. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆసుపత్రుల్లోకి ప్రతి నెల 60 వరకు పిల్లి కాటు బాధితులు వస్తున్నారు. పిల్లి కాటుకు గురైన వారు సైతం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇంట్లోకి ఒక చిన్న పిల్లి రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న మా పిల్లలు చూసి దాన్ని బాగా ఇష్టపడ్డారు. మేము పెంచుకున్నాం. అది పెద్దగైన తర్వాత కూడా మా ఇంట్లో పిల్లలు చేసినప్పుడు కూడా మేము సంతోషంగా అనిపించింది. కానీ పిల్లి మేము ఎందుకు సాదుకున్నామంటే అది వచ్చినప్పటి నుంచి మా పిల్లలతో బాగా మమేకం అయిపోయింది. అది అప్పటి నుంచి మా ఇంట్లో కూడా అది ఒక భాగం అయిపోయింది. కానీ మాకు అప్పుడు తెలియలేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత తెలిసింది. మాకు వెటర్నరీ డాక్టర్ వచ్చినప్పుడు పిల్లలకు కూడా ర్యాబీస్ వస్తుందని, ఆ ర్యాబీస్ వచ్చిందని చెప్పడంతో మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మేము యాంటీ ర్యాబీస్ డోస్ తీసుకున్నాము. ముందుగా దాని నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చాలా సంతోషంగా సాదుకుంటున్నాం. జిల్లాల్లో పెరుగుతున్న పిల్లి కాట్ల నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. కుక్క కాటుకైనా, కోతి కాటుకైనా, పిల్లి కాటుకైనా ఖచ్చితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఇళ్లలో పిల్లులను పెంచుకునే వారే తరచుగా వీటి కాట్లకు గురవుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. పిల్లుల దాడులు అనేది కేవలం ఫ్యాషన్ కొరకు పెంచుకునే, అంటే కొంచెం ఉన్నత వర్గాల ప్రజలు పెంచుకోవడం వల్ల కుక్కలతో పాటు పెంచుకున్న వారి ఇళ్లలోనే మనకు అవ్వపడతాయి. వేరే మనకు పెట్ డాగ్స్ మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ పెట్ డాగ్స్ చాలా వరకు పెంచుతాయి. నేను కూడా ఒక పెట్ డాగ్ని పెంచుకుంటున్నా. సో కాబట్టి దాదాపుగా మన జిల్లాలో ఇప్పటివరకు ఒక 53 నుండి ఒక 65 పిల్లి కాట్లతోటి వైద్యం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనకి ఏఆర్వి అన్ని చోట్ల పెడుతున్నాం. ఈ మధ్యలో నేను వచ్చిన తర్వాత ఒక 33 ఆరోగ్య ఆయుష్మాన్ మంది అంటే సబ్ సెంటర్ లెవెల్లో కూడా రిఫ్రిజిరేటర్ కొనిచ్చి అక్కడ నేను ఏఆర్వి అంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ని, తర్వాత టీటీ ఇంజెక్షన్ కూడా లభ్యత చేపించినాము. స్టాటిస్టిక్ ప్రకారం ఇప్పుడు మన దగ్గర 65 వరకు నమోదైనట్టు తెలపడం జరుగుతుంది. పిల్లులను పెంచుకోవడం సాధారణమే. ఇటీవల ఈ ట్రెండ్ పెరిగిపోయింది. వీటిని పెంచే విధానం తెలియకపోవడంతో పిల్లి కాట్లకు గురవుతున్నారని అంటున్నారు వెటర్నరీ అధికారులు. పిల్లులు గోర్లతో రక్కడం, కరవడం జరుగుతోందని చెబుతున్నారు. మరోవైపు పిల్లుల సంఖ్య కూడా పెరిగిపోతోందంటున్నారు. ఒక ఆడపిల్లి గర్భవతి కాలం 2 నెలలుంటుంది. ఏడాదికి ఒక పిల్లి 5 సార్లు పిల్లలకు జన్మనిస్తుందంటున్నారు. ఒక్కో తడవకు 3 నుంచి 6 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లి జీవితకాలం 12 ఏళ్ళు అనుకుంటే ఏడాదికి సగటున 36 నుంచి 72 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లి కాటు వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది? ప్రముఖ వెటర్నరీ వైద్యులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మనం ఈ మధ్య రెగ్యులర్గా తరచుగా చూస్తున్నాం పిల్లి కాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. అసలు పిల్లి కాటుకు గురి కావడానికి కారణాలు అంటే ఎటువంటి పరిసర ప్రాంతాల్లో పిల్లి కాటు గురవుతుంది? అంటే కోతులు, కుక్కల లాగానే పిల్లులు కూడా చాలా బాగా పెరిగిపోతూ ఉంటాయి. పిల్లులు కేవలం 3 నెలలకు ఒకసారి పిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది దాని లోపల. సో ఆ రకంగా 21 డేస్కి ఒకసారి హీట్ సైకిల్ వస్తుంది. అదే డాగ్ అయితేనేమో 6 మంత్స్కి ఒకసారి హీట్ సైకిల్ వస్తుంది. సో ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితులలో మన సపోజ్ ఎనీ సిటీ తీసుకున్నా కానీ కుక్కల కంటే పిల్లులే ఎక్కువ ఉంటాయి. కానీ పిల్లులు మనకు సంఖ్య కనిపించదు. కుక్కలకైతేనేమో సర్జరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కోతులకు కూడా సర్జరీ చేసే ఛాన్సెస్ వచ్చింది. సో పిల్లులకు మాత్రం ఆప్షన్ లేకుండా పోయింది. సంతానోత్పత్తిని నియంత్రించే పరిస్థితి లేదు. అంటే వాటిని పట్టేవాళ్ళు ఎవరు? పట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది. పిల్లిని పట్టే అవకాశం లేకుండా పోయింది. పెంచుకునే వాళ్ళ పిల్లి పక్కకు పోవడం వల్ల, వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు ఆ ఫుడ్ను డిస్టర్బ్ చేయడం వల్ల కానీ, పిల్లలు పెట్టినప్పుడు ఆ పిల్లలను డిస్టర్బ్ చేయడం వల్ల కానీ మాత్రమే ఎక్కువగా ఖర్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. పిల్లి కాటుతో ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది? అంటే రేబీస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే తప్ప వేరే అంటే డిఫరెంట్ వ్యాధి అయితే ఏముండదు. పిల్లి కాటు బాధితులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదండి? లేదండి, తప్పకుండా. రేబీస్ అనే వ్యాధి కుక్క, కోతి, పిల్లి వీటన్నిటితో వస్తుంది కాబట్టి కంపల్సరీగా 24 గంటల లోపు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సిందే. కరిచిన చోట ట్యాప్ వాటర్ కింద కడగాల్సిందే. సో లేకపోతే ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా రేబీస్ వ్యాధి, ఆ రేబీస్ వ్యాధికి మందు లేదు. రేబీస్ వ్యాధి మందు లేదు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా రేబీస్ వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుంది. దానికైతే 0, 3, 7, 14, 28 అట్లా షెడ్యూల్ ఉంటుంది. పోస్ట్ వ్యాక్సినేషన్ బయట అంటారు, అది కంపల్సరీ తీసుకోవాలి. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. కోతులను పట్టి అడవుల్లో వదిలేస్తున్నారు. కానీ పిల్లులు వేల సంఖ్యలో పెరిగిపోతున్నా వీటిపైన మాత్రం నియంత్రణ లేదు.
కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, రకూన్స్, గబ్బిలాలు వంటి జంతువులు కరిస్తే రేబీస్ వైరస్ మనుషులకు సోకుతుంది. ఈ జంతువుల కాట్లకు గురైన వారు తప్పనిసరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏటా దేశంలో 5,700 మంది రేబీస్ సోకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఐసీఎంఆర్ నివేదిక తెలుపుతోంది. పెంపుడు జంతువులు ఏవైనప్పటికీ అప్రమత్తత అవసరమంటున్నారు వైద్యులు. పెంపుడు జంతువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి. తరచుగా పెంపుడు జంతువులను వెటర్నరీ వైద్యులకు చూపిస్తే పెంపకందారుల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. వీధి జంతువుల పట్ల అప్రమత్తతే శరణ్యమంటున్నారు అధికారులు. పిల్లులను పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అటువంటి వాళ్ళే పిల్లి కాటుకు గురవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే పిల్లి కాటు బాధితుల సంఖ్య ఏ విధంగా కోతులు కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారు, అదేవిధంగా ఈ పిల్లి కాటు బాధితుల సంఖ్య కూడా కలవరపెడుతుంది. ఇది వైద్య ఆరోగ్య శాఖ అధికారుల రికార్డులో కూడా ఒక చరిత్రగా మిగిలిపోతుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9.